హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు. అది తయారు చేసుకోవాలంటే ముందుగా డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఉన్న టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్నట్, క్యాష్యూ, పిస్తా, అంజీర్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి సపరేట్గా ప్రతి ఒక్కటి హీట్ చేయాలి. జస్ట్ ఫర్ 2 minutes అంతే, అంతకు మించి అవసరం లేదు. అన్నీ సపరేట్ చేసాను చూడండి. ఆ తర్వాత అన్నీ తీసుకొని లైట్గా కూల్ అయిన తర్వాత అన్నీ తీసుకొని ఒక కప్ మెజర్ చేసుకోవాలి. ఒక కప్ డ్రై ఫ్రూట్స్కి ఒక కప్ డేట్స్ తీసుకున్నాం, అంటే ఖజూరా. ఒక కప్పు డ్రై ఫ్రూట్కి ఒక కప్పు ఖజూరాలు తీసుకొని మెజర్ చేసుకున్నాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొని మిక్సీ చేయాలి. ఆ తర్వాత పౌడర్ అయిన తర్వాత అదే జార్లోకి డ్రై ఫ్రూట్స్ అయిన తర్వాత డేట్స్, ఖజూరాస్ అన్నీ స్మాష్ చేసేసేయాలి. ప్రతి ఒక్కటి స్మూత్గా మొత్తం పేస్ట్లా చేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు దీనికి. పేస్ట్ అయిన తర్వాత దాన్ని ఒక కడాయిలో తీసుకొని ఆన్ చేసుకొని సిమ్లో దాన్ని స్మూత్గా సాఫ్ట్గా టెక్స్చర్ వచ్చేంత వరకు అలానే యూజ్ చేయాలి. అండ్ దీంట్లో ఒక 2 spoons ఆఫ్ టీ వేసాను. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఈ ఖజూరా పేస్ట్ అనేది మంచిగా స్మూత్గా, చాలా అంటే చాలా స్మూత్గా కావాలి. చూస్తూ ఉండండి ఎంత స్మూత్ అవుతుందో. అలా స్మూత్గా అయ్యేంతవరకు చేయాలి. చూడండి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కూల్ చేసుకునే ముందల డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేసుకుని ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. సో కొంచెం మిక్స్ చేయాలి అటు ఇటుగా, ఎందుకంటే కూల్ అయిపోయాక మళ్ళీ మిక్స్ అవుతుందో లేదో. తర్వాత ఒక 5 minutes అలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం లడ్డు మిశ్రమాన్ని మొత్తం తీసేసుకొని మంచిగా 2 ఖజూరా మిక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ 2 మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఇలా కలుపుకోవాలి ముద్దల లెక్క. ఇలా చేసిన తర్వాత సింపుల్గా ఒక కొంచెం ఆయిల్ యూజ్ చేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ హ్యాండ్కి యూజ్ చేసేసుకొని మంచి ముద్ద లెక్క చేసుకోవాలి. నీట్గా చూపిస్తున్నా చూడండి, రౌండ్గా. ఇలా చేస్తే మనకు స్మూత్గా కనపడుతూ ఉంటుంది లడ్డు అనేది. చూడండి ఎంత స్మూత్గా అవుతుందో, చాలా నీట్గా వస్తుంది లడ్డు కూడా. చల్లారినాక చేసుకుంటే ఇలా మంచిగా ఉంటుంది. సో నేను చేసుకున్న దానికి ఆల్మోస్ట్ ఇన్ని లడ్డూలు వచ్చాయి. ప్రతి ఒక్క టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంజాయ్ లడ్డు, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంజాయ్ ద లడ్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.